చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా, ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారన్నా అన్నా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా, మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినానయ్యా. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరొచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మఒడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా, నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం? నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈడికి మన జోలికి ఆడకపోతాడురా, ఆడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నా కొడక కమిడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా, పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి ఖాళీ లేదు బాబు. అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా ఇల్లు ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగా పెడతానక్క. కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడి నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీన్ గారి కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదలగా. అన్నా, ఇప్పుడు మనం గిని దూలకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న 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 ఎవడు వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా.
లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పాల్పడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. యుగంధర్ అన్నా, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయే కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తది. అదే మా అన్నోడత మాస్టర్ కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే, నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్. అన్న ఇప్పుడు ఠాగూర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు. అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రగడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, సుర్రు సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటో చెప్తాము. ఉడతన్నా బాయ్. ఓకే ఏంట్రా నువ్వు ఠాగూరా? కాదన్నా, సింహ లేదన్నా, లేదన్నా. అయ్యా 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 యుగంధర్. ప్రజా జీవితం వర్ధిల్లాలి. ఇంకో ఫుల్ దారా. ఇంకో ఫుల్లా? నీది నోరా బోరా? ఎంత తాగుతావురా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగులు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి, నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవ్వదు. వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా, సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుల ఉడత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంటన్నా. మిస్ ఏం స్కిల్స్ చేసావరా? వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్, నా సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది. కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చెక్ చేయమనండి, వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. వాడేంట్రా ఎంతున్నాడు, నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దాని డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి గాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్. వాడు డెఫినెట్ గా దొరుకుతాడు. రే తాగుబోతున్నాయి అలా. ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం, నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం, నా కర్తవ్యం ఈ లెక్కడల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్క శంకర్ సార్.
వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లులు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి ఉందను. నా మనశ్శాంతి కోసం ఒక్క ఫుల్ ఆర్డర్ చేయండి. లెంగ్త్ డేలకు బాగానే చెప్పారా పుట్టుపిలి. మీ తండ్రి కొడుకులు దేని జన్మరా, నెక్స్ట్ వాడు బలైపోతాడో. సూపర్ రా బాబు, ఇలా తయారు వచ్చే. ఓహో, నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. ఆ చిటికి వెళ్ళాలి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. సూపర్ సూపర్. ఏమంటావు? యో, ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటపడుతున్నాయి బాబు. దేవుడు, అయ్యో. అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్. బ్రదరు ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో, నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. అయ్యో కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబడి తోటి ఇంతగా చేశాడు బా. అమ్మ జాగ్రత్తగా పని బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? అయిపోయారా? ఈ యుగంలో నేను చంపడానికి బొమ్మాని చూచాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్ బాబు. చచ్చిపోతారా? సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అయిపోయాడు బాబు. అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఇదిగో నోకియా. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే సార్. లేకపోతాండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటం లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను. మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్, లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు?